ఇదిగో వర్ష, నువ్వు నాకు మంచి పార్టీ ఇవ్వాలి. నేను నవ్వుతూ ఉంటే చాలును, మళ్ళీ పార్టీ అంటున్నావేంటి? ఏదో అలా అన్నాను. పార్టీ మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. సరే రాజు, నీకు పార్టీ గ్యారెంటీ. వర్ష, నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు. నన్ను పోగొట్టం ఆపి ముందు వచ్చిన పంచుడు. సరే పద. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను రాజు. రాజు అడుగు అడుగు. అడుగుతా ఉండు. రాజు కూర్చోండి. రా కూర్చో. ఈ అమ్మాయి నీకు కాబోయే భార్య రాజు. నీకు పెళ్లి కుదిరిందన్న విషయం చెప్పలేదు. ఏంటి మేడం అలా అన్నారు? ఆ అమ్మాయిలంటే నువ్వు ఆమెడు దూరంలో ఉంటావు. మరి ఈ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నావు, చనువుగా ఉంటున్నావు. ఎప్పటినుంచో నిన్ను చూస్తున్నాను. నీ గురించి నాకు తెలీదా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి కాబట్టే అంత దగ్గరగా ఉంటున్నావు. అయ్యో మేడం, తను నా మరదలు వర్ష. మా నానమ్మ భ్రమరాంబిక గారి ఆస్తికి, జ్యోతి అనాథాశ్రమానికి ఏకైక వారసురాలు. అవునా? నమస్కారం వర్ష గారు, నన్ను క్షమించండి. అయ్యో పర్వాలేదండి. ఈ నేలలో రాజు ఒక అమ్మాయితో ఇంత చనువుగా ఉండడం ఎప్పుడూ చూడనేలేదు. ఆడవాళ్ళంటే చాలా గౌరవం తనకి. మీతో ఇంత దగ్గరగా చూసేసరికి పెళ్లి చేసుకునే అమ్మాయేమో అనుకున్నాను. మేడం, మళ్ళీ అదే అంటున్నారు?